ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ ఆఫీసర్స్ పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. ఈ జనరల్ మ్యాథమెటిక్స్ కోసం మోడల్ పేపర్ 2 పార్ట్ 1 వీడియో ఇది. మేము మోడల్ పేపర్ 1 కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాం. ఆ వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ మీరు క్లిక్ చేస్తే పేపర్ 1 కూడా మీరు చూడగలరు. ఇది పేపర్ 2లో పార్ట్ 1 అండి. సో ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్లో సాల్వ్ చేయాలి. సో 90 నిమిషాల్లో అంటే షార్ట్కట్ మెథడ్స్ కింద మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియోలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, వాటికి జనరల్ మెథడ్స్ ఏంటి అండ్ షార్ట్కట్ మెథడ్స్ ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. రెండు సంఖ్యలు a, bలను 10చే భాగించగా వరుసగా శేషం 4, 6 వచ్చినవి అయినా a ప్లస్ bని 10చే భాగించగా వచ్చు శేషం ఎంత? సో రెండు సంఖ్యలు a, bలను 10చే భాగించగా 4, 6 శేషాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్ మనకి 24 తీసుకుంటే శేషం 10తో భాగించినప్పుడు శేషం 4 వస్తుందండి. రిమైండర్ శేషం 4 వస్తుంది. సో అట్లా మనకి 34 కావచ్చు, 124 కావచ్చు. సో ఫస్ట్ నెంబర్ అనేది ఇట్లా ఉంటుంది. సెకండ్ నెంబర్ 6 రావాలంటే 36 కావచ్చు, 136 కావచ్చు, 726 కావచ్చు. సో సెకండ్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండు నెంబర్స్ని సపోజ్ మనం ఫస్ట్ నెంబర్ 24, 36 అనుకుందాం. సో దీన్ని భాగించినప్పుడు 4 వస్తుంది, దీన్ని భాగిస్తే 6 వస్తుంది. సో ఈ ఫామ్లో ఉంటాయండి నెంబర్స్ a, bలు. సో వీటిని మనం యాడ్ చేసుకుంటే, సో a ప్లస్ b అడిగాడు కదండి. a ప్లస్ b అంటే 24 + 36 = 60. 60/10 శేషం ఎంత వస్తుంది? రిమైండర్ 0 అండి. రిమైండర్ 0. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. సో ఇంత పెద్దగా ప్రతిసారి నెంబర్స్ యాడ్ చేయాలన్నా అంటే అంత అవసరం కూడా లేదండి. డైరెక్ట్గా ఇప్పుడు మనకి శేషం 10చే భాగించగా శేషం ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు a ప్లస్ b మెన్షన్ చేసినాడు కాబట్టి రెండు రిమైండర్స్ని యాడ్ చేయాలండి. రెండు రిమైండర్స్ అంటే 4 + 6. 4 + 6 ఎంత వస్తుంది? 4 + 6 = 10. 10/10చే భాగించగా, సో డివైడెడ్ బై 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0. సో మనకి ప్రతిసారి నంబర్సే మనం తీసుకొని అవసరం లేదు, జస్ట్ ఇచ్చిన శేషాలను యాడ్ చేసినా సరిపోతుంది. ఇచ్చిన శేషాలు ఏంటి? ఒకటి 4, ఒకటి 6. సో 4 + 6 10. 10/10 రిమైండర్ ఈజ్ 0. ఆ మెథడ్ సరిపోతుందండి మీకు. నెక్స్ట్ క్వశ్చన్, AB రూపంలో గల సంఖ్యలను ఏ సంఖ్యచే నిశేషంగా భాగింపబడుతుంది? ఇక్కడ a, b అంటే ఏవైనా అంకెలు. సో AB అంటే ఈ ఫామ్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది? 2, 3, 2, 3 ఆర్ 3, 4, 3, 4. సో ఇట్లా మనకి 9, 8, 9, 8 ఇట్లా ఫామ్ ఉంటుందండి. ఈ ఫామ్ని ఏ నెంబర్స్ తోటి డివైడ్ చేస్తే శేషం అనేది 0 వస్తుంది. అంటే నిశేషంగా అంటే శేషం 0. సో ఇది రావాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే 1000 తీసుకుంటే మనకి 3 వస్తుంది శేషం, 100 తీసుకున్న 3 వస్తుంది. సో 101 ట్రై చేద్దామండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ 101 ట్రై చేస్తే 101 1 జా, 102 2 జా, 202 రిమైనింగ్ 30, 33 303. సో 101 3 జా 303. సో ఈ విధంగా పాసిబిలిటీ ఉంటుంది. సో మన ఆప్షన్ డైరెక్ట్గా 101 అని చెప్పి పెట్టేయచ్చు. లేదు మనం జనరల్ మెథడ్ ప్రకారం వెళ్దాం అనుకుంటే, మెథడ్ అంటే ఇప్పుడు నంబర్ ఫామ్స్ అండి. AB ఫామ్ అనేది AB. సో యాక్చువల్గా ఇది ఏంది? ఫస్ట్ వన్ 1th పొజిషన్ అంటే 1 × b ప్లస్ సెకండ్ వన్ 10th పొజిషన్ 10 × a అండ్ థర్డ్ వన్ 100th పొజిషన్ 100 × b ప్లస్ 1000 అంటే 1000 × a. సో ఇట్లా రాసుకున్నప్పుడు మనకి a రెండు కామన్ తీసినప్పుడు 1010 a ప్లస్ 101 b వస్తుందండి. సో ఇక్కడ 101 కామన్ కనబడుతుంది కాబట్టి 101 కామన్ తీస్తే 10a ప్లస్ b అండి. సో మల్టిపుల్ ఆఫ్ 101. సో మన నంబర్స్ని యాక్చువల్ జనరల్ ఫామ్కి వెళ్తే ఇక్కడ 1ల స్థానం కాబట్టి 1 × b తీసుకుంటాం, 10ల స్థానం అంటే 10 × a, 100ల స్థానం కాబట్టి 100 × b, 1000ల స్థానం కాబట్టి 1000 × a. అప్పుడు మనకి 1000 1000a ప్లస్ 10a 1010a 100b ప్లస్ b 101b. సో ఇక్కడ 101 కామన్ తీస్తే ఇక్కడ 10 వస్తుంది, 10a ప్లస్ b. సో ఇక్కడ మనకి 101 × సంథింగ్ రాస్తున్నాం కాబట్టి 101 తోటి మల్టిప్లై చేసినప్పుడు శేషం అనేది 0 రావడం జరుగుతుంది. సో మనకి ఇంత పెద్ద మెథడ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఆప్షన్ చూసేసి నెంబర్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు అండి. సో ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకుముందు తీసుకున్నట్టు 2, 3, 2, 3 కానీ 3, 4, 3, 4 కానీ నెంబర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2/256ను 17చే భాగించగా వచ్చే శేషం. సో ఇప్పుడు 2, 4, 256 అంటే అంత పెద్ద నెంబర్ని మనం ఐడెంటిఫై చేయలేం.
సో ఆ నంబర్ రాసేసి దాన్ని చేయడం చాలా కష్టం. ఇటువంటి వాటికి నంబర్ సిస్టంలో లాజిక్స్ ఉంటాయండి. నంబర్ సిస్టమ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ లాజిక్స్ ఏంటంటే నంబర్ 256 అని ఉంది కదా, జస్ట్ 2^6 తీసుకోవచ్చు. మనం లాస్ట్ నెంబర్ని తీసుకోవచ్చు. ఇక్కడ 17 అని ఉంది కదా, లాస్ట్ నెంబర్ 7 అని చెప్పి తీసుకోవచ్చు. 2^6ని 7th నిశ్చయంగా భాగించే వచ్చేసేసి 2^6 అంటే 2^6 2 4 8 16 32 64. సో 2^6 = 64. 64/7. 7 9s 63, రిమైండర్ 1. శేషం ఎంత వస్తుంది? 1 వస్తుందండి. సో మొత్తం నెంబర్ చేయకుండా సింపుల్గా 2^6 లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం. 2^6 అంటే 64. 64/7. 17 కూడా తీసుకోవట్లేదు, 7 తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి 117 ఉన్నా సరే, ముందు 117 ఉన్నా సరే మనం లాస్ట్ నెంబర్ మాత్రం కన్సిడర్ చేస్తాం. ఇంత పెద్ద నెంబర్ ఉన్నా సరే లాస్ట్ నెంబర్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇంకా ఇంత పెద్ద నెంబర్ ఉన్నా సరే ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ని కన్సిడర్ చేస్తాం. సో లాస్ట్ డిజిట్ అంటే 2^6, ఇక్కడ లాస్ట్ డిజిట్ 7. ఈ 2 డిజిట్స్ తోటి మన రిమైండర్ని చెప్పేయచ్చు. 3 శూన్యేతర ప్రధాన సంఖ్యల మొత్తం 100. వీటిలో 2 సంఖ్యల భేదం 36 అయినా ఆ సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది? సో 3 శూన్యేతర సంఖ్యలు, అవి కూడా ప్రధాన సంఖ్యలు, మొత్తం 100 అండి. సమ్ అనేది ఎంత ఇస్తున్న వారికి 100 అని ఇచ్చాను. సో 3 శూన్యేతర ప్రధాన సంఖ్యలు కామన్గా 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 5 సంథింగ్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందులో నుంచి మనకి ఆ 3 నెంబర్స్ ఏంటో తెలియదు, కానీ మొత్తం అనేది 100 ఇచ్చాడు. సో మొత్తం అనేది 100 ఎప్పుడు వస్తుంది? అందులో వన్ ఆఫ్ ది నెంబర్ కంపల్సరీ 2 ఉన్నప్పుడు మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఈ 2 నెంబర్స్ ఇప్పుడు ఎంత? నెక్స్ట్ అది 7 అండి. 3 5 7. సపోజ్ ఈ 3 నెంబర్ తీసుకుంటే మనకి ఈ 3 నెంబర్ తీసుకుంటే 3 బేసి సంఖ్యలు మొత్తం ఎప్పుడైనా సరే ఇంకొక బేసి సంఖ్య వస్తుంది. ఎట్లా అంటే 3 + 5 8, 8 + 7 15. సో ఒక బేస్ సంఖ్య. సో ఇట్లా తీసుకున్నా సరే 3 + 5 8, 8 + 11 19, ఒక బేస్ సంఖ్య. మనకిచ్చిందేమో సరి సంఖ్య. సో సరి సంఖ్య రావాలంటే ఖచ్చితంగా 2 బేస్ సంఖ్యలు, ఒక సరి సంఖ్య ఉండాలి. ఆ నంబర్స్ ఏమైనా సరే 2 బేసి సంఖ్యలు ప్లస్ ఒక సరి సంఖ్య = మొత్తం సరి సంఖ్య రావడం జరుగుతుంది. సో ఇది లాజిక్ అండి. సో 2 బేస్ సంఖ్యలు అంటే మిగిలినవన్నీ బేస్ సంఖ్యలే, ఎక్సెప్ట్ ఒక సరి సంఖ్య అంటే కంపల్సరీ అది 2 అవుతుంది. ఎందుకంటే సరి ప్రధాన సంఖ్య 2 మాత్రమే. అంటే ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య అనేది కేవలం 2 అండి. 2 తప్ప వేరే సరి సంఖ్య ఏది ప్రధాన సంఖ్య కాదు. అది మనకి ప్రధాన సంఖ్యల అనే కాన్సెప్ట్లో నంబర్ సిస్టమ్లోనే వస్తుంది. ఇది కూడా మళ్ళీ మనకి. సో సరి సంఖ్య కేవలం 2. సో ఒక నెంబర్ 2 అండి, ఐడెంటిఫై చేసేసినాం. మిగిలిన 2 నెంబర్స్ మనకు తెలియదు. సో మిగిలిన 2 నెంబర్లు A, B అనుకుందాం కొంచెం. A, B మిగిలిన 2 నెంబర్లు ప్లస్ 2 = 100. ఇది మనకి ఇచ్చాడు. సో A + B = 98. 2 ఇటు పంపిస్తే 98 అవుతుంది. సో నెక్స్ట్ ఏమి ఇస్తుంది? ఇంకా వాటిలోని 2 పెద్ద సంఖ్యల భేదం. వీటిలో 2 సంఖ్యల భేదం 36. 2 సంఖ్యలు అంటే ఇవే కానీ వీటి భేదం అంటే A - B = 36. సో మనకి ఇప్పుడు కావాల్సింది వాటిలో ఉండే పెద్ద సంఖ్య ఏది? సో పెద్ద సంఖ్య అంటే ఇది మనం ఏ తీసుకుంటాం, ఎందుకంటే ఏ లెక్కన బి తీసినాం కాబట్టి ఏ అనేది బిగ్ నెంబర్. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. A + A 2A, 36 + 4 10 134. 2A = 134. A = 134/2, which means 2 1s 2 6 12, 1 మిగులుతుంది 14, 2 7s 14. సో A = 67 అండి. A = వాల్యూ 67, ఆప్షన్ నెంబర్ 4. సో ఇక్కడ మనం బేసిక్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యల నుంచి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. -1n ప్లస్ -1/4n = 0 అయినా n అనేది ఒక ధన సంఖ్య, ఒక ధన పూర్ణాంకం, ఏదైనా రుణ పూర్ణాంకం, ఏదైనా బేసి సంఖ్య, ఏదైనా సరి సంఖ్య. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్టయితే =0 వస్తుంది. దట్ -1 ఉంది. సో సపోజ్ -1/2 ప్లస్ -1/4 × 2 అంటే n = నేను 2 తీసుకుంటున్నా. 2 అంటే ఒక సరి సంఖ్య తీసుకొని చెక్ చేస్తున్నా. సో -1/2 అంటే 1 వస్తుందండి. సో ప్లస్ -1/2 × 4 అంటే 8. బేసి సంఖ్యకు 2/8 ఉన్నప్పుడు మళ్ళీ సరి సంఖ్య రావడం జరుగుతుంది. 1/8 అంటే 8 అండి. అంటే 1 + 1 2 వస్తుంది. సో మనం సరి సంఖ్య తీసుకుంటే అది విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండి. సో సరి సంఖ్య కావడానికి ఛాన్స్ లేదు. సో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ బేసి సంఖ్య అని చెప్పచ్చు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ద్వారా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఏదైనా బేస్ సంఖ్య తీసుకుంటే -1/3 అంటే ఇప్పుడు n = ఎంత తీసుకుంటున్నా? 3 అనే ఒక బేస్ సంఖ్య తీసుకుంటున్నా. ప్లస్ -1/4 × 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు
ఫైండ్ అవుట్ చేద్దాం. -1^3 అంటే -1 అండి, ఎందుకంటే టు ది పవర్ ఆఫ్ బేస్ సంఖ్య ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ 12 అవుతుంది, టు ది పవర్ ఆఫ్ ప్లస్ ఉంది కాబట్టి టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం బేస్ సంఖ్య తీసుకున్నప్పుడు మాత్రమే అది ఒక 0కి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎందుకు, వాటి మధ్యలో ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి రెండు నెంబర్స్ ప్లస్ బేస్ సంఖ్య అంటే ఎన్ని వాల్యూ బేస్ సంఖ్య అయితేనే ప్లస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మైనస్ ఉంటే ఆన్సర్ సరి సంఖ్య, ఇక్కడ ప్లస్ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ అనేది బేస్ సంఖ్య. పూర్ణాంకాలు మనం డిసైడ్ చేయలేమండి, ఎందుకంటే పూర్ణాంకాలు టు ది పవర్ ఆఫ్ 0 ఉంటుంది, టు ది పవర్ ఆఫ్ 0 ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మైనస్కి వెళ్తాం. సో అది తీసుకోకుండా జస్ట్ సరి సంఖ్య బేస్ సంఖ్య అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2^1/3 ప్లస్ 2^-1/3కి అకర్ణీయ కారణాంకం. ఇవి డైరెక్ట్గా ఉంటాయండి. కామన్గా అయితే a+bకి అకర్ణీయ కారణాంకం అంటే మనం a - b అని చెప్పి చెప్పేస్తాం. 1/a+bకి అకర్ణీయ కారణాంకం అంటే 1/a - b అని చెప్పేస్తాం. కానీ ఇట్లా మనకి a^1/n ప్లస్ b^-1/n ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, a పవర్ అంటే 2^1/3 ప్లస్ 2^-2/3 అంటే ఇట్లా ఈ ఫామ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ a^2/n మైనస్ a^1/n ఇంటూ b^1/n ప్లస్ b^2/n లైక్ a² - ab ప్లస్ b² ఫామ్లోకి వస్తుందండి. సో ఇక్కడ మనకి n అంటే 3 అండి, వాల్యూ 3, a^2/3 మైనస్ a^1/3 అండ్ b వాల్యూ ఎంత ఉంది 2 అండి, 2 పవర్ మళ్ళీ a = 2 కదా, 2^-1/3 ప్లస్ 2^-2/3 సో ఇది జనరల్ ఫామ్ అండి, a^2/n ప్లస్ a^1/n ఇంటూ b^1/n ప్లస్ b^-2/n. సో ఇది జనరల్ ఫామ్. ఎప్పుడు ఈ ఫామ్లో ఉంటాయి. ఇక్కడ n వాల్యూ అనేది 3, a వాల్యూ 2, b వాల్యూ 2. ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆప్షన్ నెంబర్ 4 రావడం జరుగుతుంది. ఈ అకర్ణీయ కారణాంకాలు అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ అకర్ణీయ కారణాంకాల మీద కూడా కొంచెం గ్రిప్ ఉంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వైశాల్యం 6.16 చదరపు మీటర్లు, దాని వ్యాసం ఎంత? సో వృత్త వైశాల్యం ఇచ్చాడు అండ్ చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు, చదరపు మీటర్లు ఇచ్చాడు, దాని వ్యాసం అడుగుతున్నాడు. ఒక్కసారి ఆన్సర్ కరెక్ట్ చూస్తే ఇక్కడ 2.8 సెంటీమీటర్లు 2.8 మీటర్లు అంటే మ్యాక్సిమం ఇక్కడే ఉండే ఛాన్స్ ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా మరీ టఫ్ లెవెల్ ఇవ్వడు, కానీ ఒకసారి చేసి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, వృత్తాలపైన మనం ఒక 10 ఎగ్జాంపుల్ చేస్తే అలా 5 ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం 616 ఆర్ 28 ఆర్ 154 ఈ నెంబర్స్ మనకు కనబడతాయండి. సో ఇది ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. 616 వచ్చినప్పుడు 28 ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ 6.16 కాబట్టి 2.8 ఆన్సర్ అండి. సో 2.8 ఆన్సర్ ఎట్ ద సేమ్ టైం ఇది మీటర్లో కాబట్టి ఆన్సర్ ఇదండి. ఇది సరిపోతుంది. ఎప్పుడు ఒక అవగాహనకు వచ్చినప్పుడు అంటే మనం వృత్తాలు అనే టాపిక్స్ పైన ఒక 10 ఎగ్జాంపుల్స్ 15 ఎగ్జాంపుల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మనమే ఒక ఐడియాకి వచ్చేస్తామండి. సో అలా రావడం ఒక పద్ధతి. లేదు నాకు అటువంటి ఐడియా రాలేదు, నేను కరెక్ట్ చేద్దాం అనుకుంటే ఈ మెథడ్ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వృత్త వైశాల్యం అంటే ఫార్ములా πr². πr² ఇక్కడ = 6.16. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, వృత్త వ్యాసం అడిగాడు, నాట్ వ్యాసార్థం, వ్యాసం అడిగాడు. సో చూద్దాం, వ్యాసాన్ని డీతో చూపిస్తాం, వ్యాసార్థము r అండి, అంటే d = 2r అనే ఫార్ములా. సో ఫస్ట్ r ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత 2r వస్తే చూద్దాం. π అంటే 22/7 ఇంటూ r² = 6.16. సో ఈ πని తీసేస్తే కింద 100 వస్తుందండి, మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా. 22 1s, సో 11 2s, 11 5s 55, 6 మిగులుతుంది 66, 11 6s 66, 2 1s 2 28s. సో r² = 28 × 7 వచ్చిందండి. r² = 28 × 7 వచ్చింది. సో r² = దీనికి మల్టిప్లికేషన్ ఏంటంటే 7 × 4 రాసుకోవచ్చు. 28ని 7 × 4 డివైడెడ్ 100 ఉందండి, అట్లా ఉండాలి ఇంటూ 7/100. సో r² = 7/10 ఇంటూ 4/10, 7² 10 ఇంటూ 2² 10. సో 10² అంటే మనం ఓవరాల్గా r = 14, విచ్ మీన్స్ 14/10, విచ్ మీన్స్ 1.4 అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. r = 1.4 అండ్ d = ఏమవుతుంది 2 × r, 2 × 1.4 అంటే 2.8 అండి. సో మొత్తం చేసిన మనకు ఆన్సర్ అదే వస్తుంది. బై డిఫాల్ట్గా మనకు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా చూడగానే ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్,
పైథాగరస్ త్రికంలో 12 చిన్న సంఖ్య గల చిన్న త్రికం. యాక్చువల్గా పైథాగరస్ స్థిరం అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి వస్తుందండి. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఈ థీరానికి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ అడుగుతున్న మెథడ్ ఏంటంటే త్రికానికి ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఆ 3 నంబర్స్ ఏంటి అంటే 3 నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎట్లా ఉంటాయంటే 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈ ఫామ్ని అది సాటిస్ఫై చేస్తుంది. అంటే పైథాగరస్ త్రికానికి జనరల్ మెథడ్ 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ ఉన్న నంబర్స్లో చిన్న నెంబర్ అంటే ప్రతిదీ కూడా ఆప్షన్లో 12 కనబడుతుంది. సో ఆప్షన్లో చిన్న నెంబర్ ఎంత 12 అంటే చిన్న నెంబర్ అండి. ఇక్కడ 2m ఈక్వల్ టు 12 విచ్ మీన్స్ 2 × 6 అండి. 2 × 6 12. సో చిన్న నెంబర్ అనేది 6 అంటే 12 అయిపోయింది. ఇప్పుడు 6 స్క్వేర్ మైనస్ 1 అండ్ 6 స్క్వేర్ ప్లస్ 1. 2 × 6 12 6 స్క్వేర్ 36 మైనస్ 1 35 6 స్క్వేర్ 36 ప్లస్ 1 37. 12 35 37 ఆప్షన్ నెంబర్ 1. యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ నెంబర్ 3 కూడా అదే ఉందండి. ఇక్కడ ఆప్షన్స్ ప్రింటింగ్ మిస్టేక్ పడ్డాయి. మేబీ ఇది రైన్ కావచ్చు. సో మనం ఇప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఆన్సర్ నెంబర్ 1 అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1 అనేది పైథాగరస్ త్రికాన్ని చూపిస్తుంది. ఇది నోట్ చేసి పెట్టుకుని పాయింట్. సో ఇక్కడ మనకి చిన్న నెంబర్ ప్రతి ఆప్షన్లో 12 ఉంది కాబట్టి చిన్న నెంబర్ 12. ఇక్కడ చిన్న నెంబర్ ఏంటి 2m. సో 2m ఈక్వల్ టు 12 m ఈక్వల్ టు 6. ఇక్కడ m ఈక్వల్ టు 6 వచ్చిన తర్వాత 6 స్క్వేర్ మైనస్ 1 6 స్క్వేర్ ప్లస్ 1 అని చెప్పి డిసైడ్ చేస్తాం. సో అప్పుడు మనకు ఆప్షన్స్ 12 35 37 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1 + 3 + 5 + 7 +... ప్లస్ 49 యొక్క విలువ. సో ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు అండి. 1 3 5 7 9 అప్ టు 49 వరకు ఉండేవి కూడా అన్నీ కూడా బేసి సంఖ్యలు. సో బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఒక ఫార్ములా ఇచ్చేస్తామండి. ఆ ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n స్క్వేర్ అండి. ఫార్ములా వచ్చేసి n స్క్వేర్. అంటే బేసి సంఖ్యలకు ఫార్ములా వచ్చేసి n స్క్వేర్. ఇక్కడ n అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. అంటే ఎన్ని పదాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని పదాలు ఉంటాయి, ఇది 1 2 3 4 అట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్తే అప్ టు 49 వరకు అంటే 50 లోపల మనకి ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయి, 25 బేసి సంఖ్యలు ఉంటాయి. 50 లోపు 25 బేసి సంఖ్యలు ఉంటాయి. సో n ఈక్వల్ టు 25. n స్క్వేర్ అంటే 25 స్క్వేర్. సో జస్ట్ ఫార్ములా అండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా స్క్వేర్లలో ఇచ్చాడు కాబట్టి మొత్తం కనుక్కోవడం అవసరం లేదు. 25 స్క్వేర్ ఈక్వల్ టు 625. ఒకవేళ ఆన్సర్స్ స్క్వేర్లో కాకుండా నంబర్స్లో ఇస్తే 625 అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ మన బేసి సంఖ్యల మొత్తానికి ఏమో n స్క్వేర్ అని చెప్పి ఫార్ములా వాడతాం. అదేవిధంగా సరి సంఖ్యల మొత్తానికి ఇక్కడ మనకి 2 + 4 + ... అప్ టు 50 అని ఇచ్చి ఉంటాయి. అంటే సరి సంఖ్యలు. అప్పుడు కూడా n ఎంత 25. ఫార్ములా వచ్చేసి n × n + 1. n × n + 1 ఇది సరి సంఖ్యలకు, n స్క్వేర్ ఇది బేస్ సంఖ్యలకు. సో ఇక్కడ 25 × 25 + 1 26 విచ్ ఈజ్ ఈక్వల్ టు 650 అండి. సో ఈ విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పైథాగరస్ త్రికంలో 257 పెద్ద సంఖ్యగా గల త్రికం. ఇక్కడ సేమ్ క్వశ్చన్ అండి. ఇంత ముందుకు చిన్న సంఖ్య, ఇక్కడ పెద్ద సంఖ్య. ఇక్కడ మన త్రికం ఏమవుతుంది 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1 ఇది త్రికం అండి. ఇక్కడ ఏమంటుండో 257 పెద్ద సంఖ్య. యాక్చువల్గా పెద్ద సంఖ్య అంటే లాస్ట్ వన్, చిన్న సంఖ్య అంటే మిడిల్ ఫస్ట్ వన్. సో ఇక్కడ పెద్ద సంఖ్య ఈక్వల్ టు 2m m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 257 అని ఇచ్చాడు. అప్పుడు m స్క్వేర్ ఈక్వల్ టు 256 మైనస్ 257 మైనస్ 1 m స్క్వేర్ ఈక్వల్ టు 256 వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు m ఈక్వల్ టు 16 అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. m ఈక్వల్ టు 16 అయితే 16 స్క్వేర్ ప్లస్ 1 257, 16 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 255, 16 × 2 32. సో ఆన్సర్ 32 255 257. 32 255 257 ఆప్షన్ నెంబర్ 2కి మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ a/x = n అయినా x విలువ ఎంత. బేసిక్ లాగర్థం క్వశ్చన్ అండి. a/x = n అయితే x = ఎంత. సో ఇది మనం లాగ్కి కన్వర్ట్ చేస్తే log n బేస్ a అండి. బేస్ a. సో మనం ఏం చేస్తున్నాం a/x = n అంటే log n బేస్ a = x. x = log n బేస్ a. x = log n బేస్ a.
x ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అని చెప్పేసి మనం దాన్ని ఈ విధంగా రాయొచ్చు. ఇది బేసిక్ కన్వర్షన్ ఆఫ్ లాగార్థం అండి. సో ఇది మనం లాగార్థం అనే టాపిక్ మొదలు పెడితే ఫస్ట్ పాయింట్ అండి, వెరీ ఫస్ట్ పాయింట్. సో మనం ప్రిపేర్ కావడం స్టార్ట్ చేస్తే మనకి లాగార్థం అనే టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే కనబడుతుందండి. చిన్న క్వశ్చన్ ఇది, కన్ఫ్యూజ్ కాకుండా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, 27 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని కిలోమీటర్ పర్ గంటలోకి మార్చండి. సో మీటర్ పర్ వేగాన్ని మీటర్ పర్ సెకండ్ని 27/1/2 ఇది మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు. దీన్ని కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చాలి. డైరెక్ట్ నెంబర్ అంటే ఓకే, కానీ ఇక్కడ నంబర్ పూర్ణాంకం మిశ్రమ భిన్నంలో ఉంది. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి కామన్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 27 2 × 27 54 + 1 55/2 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 18/5 × 18/5. సో 5 ఎక్కం 5 11 2 ఎక్కం 2 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 99 km/h. బేసిక్ క్వశ్చన్ అండి ఇది కూడా. 99 km/h ఫస్ట్ ఆప్షన్ అండి. 99 km/h అనేది ఫస్ట్ ఆప్షన్. ఒకసారి గమనించండి, ఇక్కడ 18/5 తోటి ఎందుకు చేయాలి అనేది ఒక విషయం తెలియాలి. ఇక్కడ 55 అనేది మనకి ఇచ్చాడు. సో దీన్ని మనం 18/5 చేయమంటున్నాం. సో దాంతో మనం ఎందుకు చేయాలి, ఇది మీటర్స్ అండి, ఇది సెకండ్స్ అండి. సో దీన్ని మనం 1 మీటర్కి ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు, 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 1 గంటకి ఎన్ని సెకండ్లు, 60 నిమిషాలు 60 సెకండ్లు, 60 నిమిషాలు 60 సెకండ్లు. సో అట్లా కన్వర్ట్ చేసుకున్నప్పుడు 0 0 గెట్ క్యాన్సల్ విచ్ ఇస్ ఈక్వల్ టు 5 అంటే ఇది 3 వస్తుంది, ఇది 2 వస్తుంది, ఇది 5 వస్తుంది. 5/18 అంటే 1 కిలోమీటర్ టు 1 మీటర్ పర్ సెకండ్, అంటే కిలోమీటర్ టు మీటర్ పర్ సెకండ్స్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ విధమైన ఫార్ములా వాడతాం. అండ్ రివర్స్ కన్వర్షన్ 18/5 వాడతాం, 18/5 వాడతాం. ఈ రెండు విషయాలు అంటే మనం ఎప్పుడైనా సరే 1 కిలోమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, దాన్ని కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయమంటే ఇంటూ 18/5 చేయాలి. లేదు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, దీన్ని మీటర్ పర్ సెకండ్లో అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఇంటూ 5/18 చేస్తే సరిపోతుంది. కిలోమీటర్ నుంచి మీటర్కి మార్చాలంటే 5/18, రివర్స్ అంటే 18/5, 18/5 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్ ఇక్కడ మిస్టేక్ ఉందండి. నెక్స్ట్ స్లైడ్. 90 km/h వేగాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చగా. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ రివర్స్ అడిగాను. 90 km/h ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్ అంటే 5/18, 18 1 18 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 × 5 25 km/h. సారీ మీటర్ పర్ సెకండ్, km/h మీటర్ పర్ సెకండ్, 25 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ నెంబర్ 3 అండి. సాకేత్ ఒక పనిని 20 రోజుల్లో, అదే పనిని రాము 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? బేసిక్ క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్. సో సాకేత్ 20 రోజుల్లో చేయగలరు. ఒక రోజు పని 1/20 ప్లస్ రాము 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. 1 డే వర్క్ 1/30 విచ్ ఇస్ ఈక్వల్ టు 20 × 30 600 అనుకోవచ్చు. 30 + 20 30 + 20 50/600. 0 0 గెట్ క్యాన్సల్, 5 1 5 12 1/12. ఈ 1/12 అనేది వారిద్దరి ఒక రోజు వరకు. ఆ పని మొత్తం పూర్తి చేయడానికి 12 డేస్ పట్టుద్ది. సో ఈ 1/12 అనేది 1 డే వర్క్. ఎందుకు 1 డే వర్క్? మనం ఇద్దరి కూడా 1 డే వర్క్స్ ఫైండ్ అవుట్ చేసినాం. 1 డే వర్క్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వచ్చేది 1 డే వర్క్. దాని నుంచి కంప్లీటెడ్ మొత్తం ఎప్పుడైపోతుంది? 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. టైమ్ అండ్ వర్క్ వీడియో లింక్ ఉందండి. అది కనుక మీరు చూస్తుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ అండ్ వర్క్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ టాపిక్ నుంచి డిఫరెంట్ మెథడ్స్ అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసామండి. అందులో ఇది వెరీ బేసిక్ క్వశ్చన్, అంటే మన ఎగ్జాంపుల్స్ నెంబర్ 1 క్వశ్చన్ అండి అది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వితిన్ 90 minutes లోపల 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారండి. ఎందుకంటే మనకు 90 నిమిషాలు మాత్రమే ఉంది. ఒక పనిని ఏ 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అతను బీతో కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇక్కడ ఏ అనేటోడు ఒక పనిని 12 రోజులు చేస్తాడు. బీతో కలిసి అంటే A + B అనేది ఎంత? సారీ, ఏ అనేది 15, బి అంటే A + B అంటే 12. సో బి ఒక్కడే ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇది క్వశ్చన్ అండి. సో A + B ఇచ్చాడు. 1 డే వర్క్ ఎంత? 1/12. ఏది 1/15 అడుగుతుంది, బీది అడుగుతుంది. సో ఏబీలకేని ఏం తీసేస్తే బి వస్తుందండి. ఏబీది ఎంత? 1/12. ఏది 1/15 అంటే ఏబీ మొత్తంలోకేని ఏ తీసేస్తే రిమైనింగ్ మనకు బి వస్తుంది. సో ఇది లాజిక్. సో 1/12 1/15 అంటే ఎల్సిఎం అనేది 12 15 అంటే 60 అండి. 60 అంటే ఇక్కడ 5 వస్తుంది, 15 4 60. సో 1/60.
ఇది బి ఒకరోజు పని. బి ఒకరోజు పని, మొత్తం పని కంప్లీట్ చేయడానికి 60 రోజులు పడుతుంది, 60 days. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుస్తకం విలువ 56 రూపాయలు, దాని విలువను 15% పెంచితే తర్వాత పుస్తకం విలువ ఎంత? సో ఫస్ట్ ఇనిషియల్గా 56 రూపీస్ ఉంది, 15% పెంచారు, అయితే రేట్ ఎంత అని అడుగుతున్నారు. సో 15% కనుక్కోవాలి. ఇలా మనకు శాతాల డెఫినేషన్ ప్రకారం 15/100 × 56. సో ఇంత పెద్ద మల్టిప్లికేషన్ మనం చేయడం కష్టం అండి. సో అటువంటి లాజిక్ కూడా మనకు అవసరం లేదు. మనకు తెలిసిన బేసిక్ మెథడ్ ఏంటంటే ఇలా 15%, మన పర్సెంటేజ్ టాపిక్లో ఏదైనా సరే ఈజీ వేలో పర్సెంటేజ్ కనుక్కున్నామండి. సో ఫస్ట్ 10 + 5, 15 అంటే 10 + 5. వాట్ ఈస్ 10%? ఒక పాయింట్ అండి, 5.6. వాట్ ఈస్ 5%? ఇందులో సగం అండి. ఇందులో సగం అంటే ఇందులో సగం 2.8. 2.8 యాడ్ చేస్తే 1.4, 8.4 వస్తుంది. ఇప్పుడు ఇది పెరిగిన రేటు, మొత్తం ధర ఎంత? 56 రూపాయలు ప్లస్ 8 రూపాయల 40 పైసలు, విచ్ ఇస్ ఈక్వల్ 40 పైసలు 14, 64 రూపాయల 40 పైసలు అండి. 64 రూపాయల 40 పైసలు. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో మనం పర్సంటేజ్ని ఎప్పుడైనా సరే బేసిక్ ఫార్ములా ప్రకారం చేయకుండా కన్వర్ట్ చేసి చేయడం నేర్చుకోండి, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది రాగానే ఆన్సర్ కాదు, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ 56 యాడ్ చేయాలి. సో అదంతా రిస్క్ ప్రాసెస్. ఇది క్యాలిక్యులేట్ చేసినా మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఇక్కడ 8.4 వస్తుంది. ఎందుకు? ఇది మల్టిప్లికేషన్ చేయాలి, బై 100 పెట్టాలి, అప్పుడు మనకి 8.4 వస్తుంది. అది పెద్ద రిస్క్ అండి. ఆ విధంగా చేయడం కంటే కామన్గా ప్రాసెస్ చేస్తేనే బెస్ట్ అండి. ఒక పుస్తకం విలువ 56 రూపాయలు, దాని విలువ 15% తగ్గితే వేలు ఎంత? సేమ్ క్వశ్చన్ ఇక్కడ తగ్గినా అని అనండి. సో 56 రూపాయలు 15% ఫైండ్ అవుట్ చేయాలి. 50% ఆఫ్ 56, విచ్ మీన్స్ 10% + 5%, 10% 5.6 + 5% 2.8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8.4. 8.4 ఇంతకుముందు చేసాం కదండి. ఇప్పుడు 56లకే తీసేయాలి. 56 రూపాయలకి 8 రూపాయలు 40 పైసలు తీసేస్తాయి, ఇక్కడ 60 పైసలు వస్తుంది. ఒకటి క్యారీ ఫార్వర్డ్ అండి, పాయింట్ అండి. 16 అంటే 15 - 7, 15 - 8, 7, 47.6, 47.6. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. 47.60 అంటే 40 రూపాయల 60 పైసలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3000 రూపాయలపై 6% చొప్పున 1.5 సంవత్సరాలకు అగు మొత్తం ఎంత? ఇంట్రెస్ట్ అడగట్లేదు, టోటల్ అడుగుతుంది. అంటే అసలు ప్లస్ వడ్డీ, మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. సో 3000 రూపాయల పైన ఇక్కడ మనం మళ్ళీ I = PTR/100 అనే ఫార్ములా కూడా వాడడం వేస్ట్ అండి. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటే కవర్ చేసుకోవాలి, అంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు. మనం ఇక్కడ బారువడ్డీ చక్రవడ్డీ అనే టాపిక్స్ పైన కూడా వీడియో చేస్తాం, చూడండి ఒకసారి. అక్కడ ఇది R అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ టైం అండి, టైము 1/2, విచ్ మీన్స్ 3/2. మరి నేనేం చెప్పాను? అక్కడ R × 2 చేస్తే ఒక పర్సెంటేజ్ వస్తుంది, అది మొత్తంలో కనుక్కుంటే ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పాను. సో 6 × 3/2, విచ్ మీన్స్ 2 1s 2 3s 3 × 3 9%. 9% ఆఫ్ 3000, 9% ఆఫ్ 3000, 3 9s 27, పక్కన 0, 270 రూపీస్. సో ఇప్పుడు 270 రూపీస్ అనేది ఇంట్రెస్ట్, మొత్తానికి యాడ్ చేస్తే 3270. మొత్తం ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ ప్లస్ అసలు. అసలు 3000, 270 ఇంట్రెస్ట్. ఏది అడుగుతా చేయొచ్చు, అంటే 37, 20 అండి. సో ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములా వాడట్లేదు, జస్ట్ పర్సంటేజెస్ పైన ప్రాబ్లం చేస్తున్నాం. ఈ విధంగా చేయడం నేర్చుకుంటే బెనిఫిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1000 రూపాయలపై 3.5% తోటి వడ్డీ రేటుతోటి ఎంత కాలానికి 122 రూపాయల 50 పైసలు వడ్డీ లభించును? ఎంత కాలానికి అంటే టైం అడుగుతున్నాడు, అంటే టైం = వాట్. దీన్ని కూడా పర్సంటేజ్ ప్రకారం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ I = PTR/100 ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు టైం అడుగుతున్నారు, అంటే I × 100/PR = ఇంట్రెస్ట్. సో ఇది టైం. సో I అంటే ఎంత ఇచ్చాడు మనకి? 122.50 × 100 ఈజ్ డివైడ్ బై P అంటే 1000 రూపాయలు ఇంటూ R అంటే 3.5. 0 0 0 0 గెట్ క్యాన్సల్. ఇక్కడ పాయింట్ వెళ్తే ఇక్కడ కింద ఇంకో 0 వస్తుంది, ఇక్కడ పాయింట్ వెళ్తే ఇక్కడ 0 వస్తుందండి. సో మళ్ళీ 2 zeros 2 zeros గెట్ క్యాన్సల్, అంటే 1225/35. 35 120, 1225. ఇది మనకి మల్టిప్లికేషన్ స్క్వేర్ లాజిక్లో చేసామండి. స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. 35 స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటే 35² = 1225. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 3.35 వస్తుంది. ఇక్కడ ఇంకో 0 ఉంటుందండి, ఒక 0 క్యారీ ఉంటుంది. సో 3.5, విచ్ మీన్స్ 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్ అండి. సో మొత్తం మనకి
3.5 years లోపల కంప్లీట్ అవుతుంది. సో దీన్ని మనం పర్సంటేజ్లో చేయాలనుకుంటే విచ్ ఈజ్ అంటే 122.5 by 3.5 అని చేస్తే సరిపోతుందండి. పాయింట్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 35. ఎందుకంటే R ఇంటూ టీ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. సో మనకి టీ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై ఆర్. సో ఇంట్రెస్ట్ బై ఆర్ అండి. సో వచ్చిన తర్వాత ఒక పాయింట్ అనేది 10 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో విచ్ మీన్స్ 3.5 years. ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3500 చొప్పున రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 15% లాభం, రెండో దానిపై 15% నష్టం వచ్చింది. ఓవరాల్గా ఎంత లాభమా నష్టమా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనే క్వశ్చన్స్లో ఇటువంటి మెథడ్స్ పైన బాగా డిస్కస్ చేసామండి మనం. సో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం అక్కడ క్లియర్గా చెప్పాను, అమ్మిన వేల సమానమైతే ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3500కు అమ్మగా అంటే అమ్మిన ధర సమానం అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మకం వేల సమానం ఈక్వల్ అయితే SP1 = SP2 అంటే అమ్మిన వేల సమానం అయితే అప్పుడు ఎక్కడైనా సరే నష్టమే వస్తుంది. ఆ నష్టం కూడా x²/2 లేదా అప్పుడైతే క్లియర్గా నష్టం వస్తుందండి. అమ్మిన వేల సమానం అయితే. ఒకవేళ కొన్న వేల సమానం అయితే నో ప్రాఫిట్ నో లాస్ అండి. అంటే లాభము రాదు నష్టం రాదు. నో ప్రాఫిట్ నో లాస్. ఎప్పుడు అది కొన్న వేల సమానం అయితే. అమ్మిన వేల సమానం అయితే ఇప్పుడు ఒకవేళ కొన్న వేల సమానం అంటే ఆప్షన్స్ ఎక్కడైనా నో ఎటువంటి లాభం లేదు నష్టం లేదని ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. అమ్మిన వేల సమానం అయితే మనం ఫార్ములా వాడొచ్చండి. ఆ ఫార్ములా x + y ± xy/100. మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఈ ఫార్ములా ఉపయోగం ఇప్పుడు అర్థమవుతుందండి. సో x + y ± xy/100. సో ఫస్ట్ x అండి. x అంటే ప్లస్, ఫస్ట్ వన్ ఏంటి 15% లాభం. లాభం అంటే ప్లస్ తీసుకోవాలి అంటే +15 అంటే 15. y అంటే సెకండ్ అండి 15% నష్టం. నష్టం అంటే -15 అండ్ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ అండి 15 × 15/100. +15 -15 గెట్ క్యాన్సల్. -15 15s are 225/100 విచ్ మీన్స్ -2.25. ఈ మైనస్ అనేది నష్టాన్ని చూపిస్తుంది. 2.25% నష్టం అండి. సో నష్టం 2.25 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ అమ్మిన వేల సమానం అయితే ఎప్పుడైనా సరే నష్టమే వస్తుంది. కొన్న వేల సమానం అయితే నష్టము రాదు లాభము రాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3500కు అమ్మగా మొదటి దానిపైన 10% లాభం, రెండో దానిపైన 20% నష్టం వచ్చింది. మొత్తం మీద అతనికి లాభమో నష్టమో. సేమ్ క్వశ్చన్. ఇక్కడ అమ్మిన వేల సమానం, ఒక్కొక్కటి అమ్మిన వేల సమానం. సో మళ్ళీ లాభమో నష్టమో కాదు, కంపల్సరీ నష్టమే వస్తుంది. అది కూడా తెలుసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ది 10% లాభం x + y ± xy/100. ఈ +± అనేది 2 సింబల్స్ పైన ఆధారపడుతుంది. ఫస్ట్ది x 10% లాభం, సెకండ్ది y 20% నష్టం అంటే -20. ప్లస్ ఇంటూ మైనస్ 10 + 20/100. 0 0 0 0 గెట్ క్యాన్సల్. 10 - 20 -10 -1 × 2 విచ్ మీన్స్ -12. ఈ మైనస్ అనేది నష్టాన్ని చూపిస్తుంది. 12% నష్టం. 12% నష్టం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వర్తకుడు కొన్న వేలకే అమ్ముతానని ప్రకటించి 1000 గ్రాములకు బదులుగా 900 గ్రాములను అమ్ముతున్నాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత? సో 1000 గ్రాములు అంటే 1 కిలో అండి. 1 కిలోకి బదులుగా 900 గ్రాములు వేసేసి అమ్మిస్తుండు. అతను ఏం చెప్తుండు, నేను లాభం నష్టం ఏం తీసుకోవట్లేదు, వచ్చిన ధరకు ఇస్తున్నా అని చెప్పేసి మోసం చేస్తుండు. సో ఈ మోసం ద్వారా అతనికి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఆ లాభం అనేది ఎంత వస్తుందంటే 900 గ్రాములు వేస్తుండండి. యాక్చువల్గా 1000 గ్రాములు వేసిన అని చెప్పంటుండు. సో అతనికి ఎంత లాభం? 100 గ్రాములు లాభం. ఇది లాభం అంటే ప్రతి 900 గ్రాములు అమ్మితే తనకి 100 గ్రాములు లాభం వస్తుంది. ఇది తెలుసుకోవాలి. 900 గ్రాములు అమ్మితే 100 గ్రాములు లాభం. సో 100 గ్రాములు లాభము ఎప్పుడు? 900 అమ్మినప్పుడు. 900 అమ్మితే ఇంటూ 100. 0 0 0 0 గెట్ క్యాన్సల్. 100/9 విచ్ ఇస్ ఈక్వల్ టు 9 1s are 1/9. 11 1/9% లాభం అండి. 11 1/9% లాభం. లాభ శాతం ఎంత? 11 1/9. ఈ క్వశ్చన్ కొంచెం క్లారిటీగా గమనించండి. 900 గ్రాములు అమ్మితే 100 గ్రాములు లాభం వస్తుంది. ఎందుకు? 1000 గ్రాములు అమ్ముతున్నా అని చెప్తున్నాడు. 1000కి బదులు 900 వేసింది కాబట్టి 100 గ్రాములు లాభం. 100/900 × 100. ఈ లాజిక్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ప్రపోర్షన్ అండి. నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. ఏమని ఇస్తున్నాడు? 3/5 = 7/6 నిష్పత్తిలో కనిష్ట పదం
తో తెలుపగా అంటే దీన్ని కన్వర్ట్ చేయమని చెప్పంటుండు. కనిష్ట పదాలు గరిష్ట పదాలు తర్వాత సంగతి. కనిష్ట పదాలు అంటే క్యాన్సిల్ అయ్యేటంటే క్యాన్సిల్ చేయమని దాని మీనింగ్. అంటే కనిష్ట పదాలు అంటే దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లీస్ట్ టర్మ్స్ ఏందో అడుగుతున్నాడు. ఫస్ట్ 3/5 ఇస్టు 7/6. నిష్పత్తి అంటే భిన్నం అండి. 3/5 ఈజ్ డివైడెడ్ బై 7/6. 3/5 ఈ భిన్నం పైకి వెళ్తే 6/7 వస్తుంది. 6 ముళ్ళ 18, 5 ముళ్ళ 5 ఏళ్ళ 35 విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతుందా 35 కాదు 18:35 ఈజ్ ద ఆన్సర్. 18:35. ఇక్కడ కనిష్ట పదాలు అంటే ఉన్న వాటిలో ఇదే గరిష్ట పదం అయినా సరే అదే ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ క్యాన్సల్ ఏం కాదు కదా. క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేస్తే లీస్ట్ టర్మ్స్ ఏమంటే చెప్తాం మనకి. అక్కడ క్యాన్సల్ అయితే ఏం లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 18:35. 3 గ్రోసులు 12 డజన్ల గల నిష్పత్తి. గ్రోసులు ఒక గ్రోసు ఈక్వల్ టు 12 డజన్లు అండి. 12 డజన్లు. తెలియని వాళ్ళు నోట్ చేసి పెట్టుకోండి. ఒక డజన్ ఈక్వల్ టు 12 ఐటమ్స్, 12 వస్తువులు. ఒక డజన్కి 12 వస్తువులు, 12 డజన్లు ఒక గ్రోస్ అని చెప్పి అంటాం మనం. ఒక గ్రోస్ ఈక్వల్ టు 12 డజన్లు. ఇక్కడ 3 గ్రోసులను ఇచ్చాడు అంటే 3 × 12 12 డజన్లు అంటే 12. సో 3 × 12 12. 12 గెట్ క్యాన్సల్. 3:1 ఈజ్ ఆన్సర్. 3:1 నిష్పత్తి కాబట్టి 3:1. 1:3 కూడా ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. దానికి విలోమ నిష్పత్తి అంటే 1:3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5/1/4 2/1/3 నాకు విలోమ నిష్పత్తిలో పరపదం ఈక్వల్ టు 63. ఇది చూద్దాం, కంప్లీట్ చేద్దాం. 5/1/4 క్రమభిన్నంగా మార్స్తే 5/1/4 ఇస్టు 2/1/3. 5 4 20, 20 + 1 21/4 ఇస్టు 2 3 2 6 + 1 7/3. దీని ఇంతకుముందు చేసినట్టుగా 21/4 ఇంటూ భిన్నం తిరుగుతుందండి 3/7. ఎందుకంటే కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది కాబట్టి 3/7. 7 ఎక్కం 7 ముళ్ళ విచ్ ఇస్ ఈక్వల్ టు 9:4 వస్తుందండి. 9:4. 9/4 ఈజ్ నథింగ్ బట్ 9:4. ఇందులో పరపదం పూర్వపదం ఇది పరపదం, పూర్వపదం పరపదం. సో 9:4 వచ్చింది. ఇందులో పూర్వపదం అనేది పూర్వపదం పరపదం నిష్పత్తిలో. ఓకే, ఇది నిష్పత్తి అండి. మనం ఫస్ట్ వచ్చింది దీనికి అడుగుతుంది ఏంటి, విలోమ నిష్పత్తి అని అడుగుతుంది. దీనికి విలోమ నిష్పత్తి ఇది పూర్వపదం ఇది పదపదం కరెక్టే, కానీ దీనికి విలోమ నిష్పత్తి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 4:9 అవుతుంది. ఇప్పుడు దీనిలో పూర్వపదం 4, దీనిలో పరపదం 9 అండి. సో 9 = 63 అయితే 4 = ఎంత? 63/9 = 7. 7 × 4 = 28. సింపుల్ అండి. 9 = 63 అయితే 4 = ఎంత? సో ఇది నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నాన్ని క్రమభిన్నంగా మార్చుకున్నా, దాన్ని సింపుల్గా మార్చుకున్నా. దీనికి విలోమ నిష్పత్తి 4:9. ఇందులో పూర్వపదం కనుక్కోమన్నాడు, పరపదం ఇచ్చాడు. సో పరపదం అంటే 9 = 63, 4 = ఆన్సర్ 28 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 28. నెక్స్ట్ క్వశ్చన్ 5/1/7 ఇస్టు 6/3/4 నాకు విలోమ నిష్పత్తి ఇది ఇంపార్టెంట్ అండి. ఇంతకు మనం మర్చిపోయినాం. కనిష్ట పదాలలో తెలపండి. విలోమ నిష్పత్తి కనుక్కొని క్యాన్సల్ అయ్యేది ఉంటే క్యాన్సల్ చేద్దాం. సో 5/1/7 5/1/7 5 × 7 35 + 1 36 36/7 నిష్పత్తి. 6 4 24 + 3 27/4. దీన్ని మనం ఇంతకుముందు క్యాన్సల్ చేసినట్టుగా 36/7 ఇంటూ ఇక్కడ నిష్పత్తి పోతే భిన్నం తింపి పడుతుంది అంటే రివర్స్ అవుతుంది. 4/27. 9 ముళ్ళ 9 4 4 × 4 16/21. ఇది నిష్పత్తి. దానికి విలోమ నిష్పత్తి 21:16. ఇక్కడ 16:21 ఏమో ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అండి. దీనికి విలోమ నిష్పత్తి అడిగింది కాబట్టి 21:16. సో ఫస్ట్ మనకు 16:21 వచ్చింది. అక్కడికి ఆపకుండా క్వశ్చన్ కరెక్ట్ చదివితే కరెక్ట్ ఆన్సర్ చేస్తాం. మనం చేసే మిస్టేక్స్ ఇవేయండి. మనకు అన్నీ తెలుసు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. సో అందుకనే మార్క్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉన్నాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. ఇది కొంచెం గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ x + y హోల్ ఇన్వర్స్ whole to the power of -1 into x to the power of -1 plus y to the power of -1 equal to x power a into y power b. అయితే a plus b ఈక్వల్ టు ఏంది? సో ఇక్కడ a plus b అంటే మనకి ఇక్కడ ఉన్నాయండి a, b ను.
అడుగుతుంది a ప్లస్ బి. సో ఇక్కడ వన్ సైడ్ ఒక టర్మ్ ఉంది, ఇంకో సైడ్ ఇంకోటి ఉంది. సో దీన్ని మనం x ఇంటూ వై రూపంలో రాయాలి. అంటే ఈ మొత్తాన్ని మనం x ఇంటూ వై రూపంలో రాస్తే ఇక్కడ పవర్స్ ఏమున్నాయో ఆ పవర్స్ని సమానం చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. అప్పుడు a ప్లస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని ax ఇంటూ వై రూపంలో రాయాలి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ x ప్లస్ వై హోల్ ఇన్వర్స్. x ప్లస్ వై హోల్ ఇన్వర్స్ అంటే x ఇన్వర్స్ ప్లస్ వై ఇన్వర్స్. ఇది క్వశ్చన్ అండి. దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు x ప్లస్ వై హోల్ ఇన్వర్స్ అంటే బై x ప్లస్ వై, x ఇన్వర్స్ అంటే 1/x ప్లస్ y ఇన్వర్స్ అంటే 1/y. ఎల్సిఎం xy అండి, y ప్లస్ x, y ప్లస్ x. ఈ కిందిది పైకి వెళ్తే మళ్ళీ 1/x ప్లస్ y. x ప్లస్ y గెట్ క్యాన్సిల్, ఎందుకంటే ఇక్కడ x ప్లస్ y బై 1, పైకి వెళ్తే 1/x ప్లస్ y, రిమైనింగ్ 1/xy విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఇన్వర్స్ -1 y ఇన్వర్స్ -1. మనకు మొత్తం ఎల్హెచ్ఎస్ సైడ్ x ఇన్వర్స్ -1 y ఇన్వర్స్ -1 వచ్చింది. ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు x పవర్ a y పవర్ b. సో a ఈక్వల్ టు -1 b ఈక్వల్ టు -1, a ఈక్వల్ టు -1 b ఈక్వల్ టు -1. సో మొత్తంగా a ప్లస్ b అడిగాడు. a ప్లస్ b ఈక్వల్ టు -1 ప్లస్ ఇంటూ -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. -1 -2 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ -2. ఇది ఇండిసెస్ అండి. ఇండిసెస్ టాపిక్ సంబంధించిన ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం గమనించండి. అన్ని స్క్వేర్స్ క్యూబ్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ కన్ఫ్యూజ్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, a బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ a బై బి ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ a బై బి -1. ఇక్కడ కండిషన్స్ కొన్ని ఇచ్చాడు. మరియు a ఈక్వల్ టు 2b అయితే ఏ వాల్యూ ఎంత? సో మనకు కావాల్సింది ఏ వాల్యూ అండి. ఇక్కడ a బై బి రిపీట్ కనబడుతుంది. a బై బి. సో మనకేమో ఇక్కడ a ఈక్వల్ టు 2b అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ని a బై బి ఈక్వల్ టు 2 రాసుకోవచ్చు బై దిస్ కండిషన్. 2 ఈక్వల్ టు a బై బి రాసుకోవచ్చు. అంటే మనకి a బై బి ఎక్కడ ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ a బై బి 2 హోల్ టు ది పవర్ ఆఫ్ a బై 2 అంటే మళ్ళీ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు a పవర్ 2 - 1, 2 పవర్ 2 4, a పవర్ 2 పవర్ 1 అంటే 1 అంటే అవసరం లేదు ఇంకా మనకి. a ఈక్వల్ టు 4, a ఈక్వల్ టు ఎంత వస్తుంది 4. ఆన్సర్ ఈస్ 4. ఒకటే స్టెప్ ఆన్సర్ అండి, కరెక్ట్గా గమనించండి. ఒకటే స్టెప్. అక్కడ మనకు లాజిక్ ఏంటంటే దీన్ని కన్వర్ట్ చేయడం తెలియాలి. దీన్ని కన్వర్ట్ చేయడం తెలిస్తే సరిపోతుంది. a ఈక్వల్ టు 2b. సో a బై బి ఈక్వల్ టు 2 అంటే మనకి a బై బి ఎక్కడ వస్తుందో అక్కడ 2 రాద్దాం. ఇక్కడ a బై బి ఉంది 2 రాసిన, ఇక్కడ a బై బి ఉంది 2 రాసిన, ఇక్కడ a టు ది పవర్ ఆఫ్ 2 - 1 అంటే 1, a టు ది పవర్ ఆఫ్ 1 అంటే 1 ఈక్వల్ టు 2 స్క్వేర్. సో సారీ a ఈక్వల్ టు 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ రూట్ eighth root of bth root of x to the power of a by b, ab. eighth root of bth root of x equal to ab అయితే విలువ ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ ఫస్ట్ లోపల ఒక్కొక్క వాల్యూ తీసేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మనకి ఇది తెలియాలండి. రూట్ x ఈక్వల్ టు x to the power 1/2, థర్డ్ రూట్ ఆఫ్ x ఈక్వల్ టు x to the power of 1/3 అండ్ eighth root of x ఈక్వల్ టు x to the power of 1/a. ఇది బేసిక్ అండి. ఈ విషయం తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ రూట్ తీసేస్తే రూట్ బి ఇట్లే ఉంటుంది. అంటే మనం స్క్వేర్ ఫస్ట్ 1 ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అది తీసేస్తున్నాం. అది వెళ్ళిపోతే హోల్ టు ది పవర్ ఆఫ్ 1/a వస్తుంది. మళ్ళీ హోల్ టు ది పవర్ ఆఫ్ ఏబి ఇచ్చాడు. సో ఏ గెట్ క్యాన్సల్ అంటే బి రూట్ ఆఫ్ బి మిగిలిందండి. ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ వన్ కూడా తీసేస్తే x టు ది పవర్ ఆఫ్ 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ b విచ్ మీన్స్ x టు ది పవర్ ఆఫ్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు x. బి గెట్ క్యాన్సల్, రిమైనింగ్ x ఈక్వల్ టు ఆన్సర్ ఈక్వల్ టు x అండి. ఓన్లీ x. నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ కూడా ఇండిసెస్ టాపిక్స్ అండి. అంటే స్క్వేర్లు క్యూబ్ల పైన డిపెండెడ్ అయిన టాపిక్స్ అండి. 1/2 హోల్ ఇన్వర్స్ -1/3 హోల్ ఇన్వర్స్ ప్లస్ -3 టు ది పవర్ ఆఫ్ -2 టు ది పవర్ ఆఫ్ -3. క్వశ్చన్ చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే 1/2 హోల్ ఇన్వర్స్ అంటే రివర్స్ రాసుకోవచ్చు. రివర్స్ రాసుకుంటే 2 అవుతుంది. 1/2 హోల్ ఇన్వర్స్ అంటే 2/1 ఈజ్ ఈక్వల్ టు -1/3 హోల్ ఇన్వర్స్ అంటే 3 అండి. 1/3 హోల్ ఇన్వర్స్ అంటే 3 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఇక్కడికి వస్తుంది. దీని నుంచి ఇక్కడ ప్లస్ వచ్చేసి -3 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 అంటే -3 ఇంటూ -2 -3 ఇంటూ -2 ప్లస్ 6 అండి. -3 ఇంటూ -2 ఈక్వల్ టు ప్లస్ 6 అంటే ఇక్కడ a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn.
ఇండిసెస్లో ఫస్ట్ టాపిక్ అండి. ఏ పవర్ m హోల్ టు ది పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ mn. సో -3 టు ది పవర్ ఆఫ్ -2 ఇంటూ -3 విచ్ ఇస్ ఈక్వల్ టు 6 అండి. ఇక్కడ 2 - 3 అంటే -1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు m ఇంటూ n -1 ఇంటూ -1 ప్లస్ 1. సో -1 ఇంటూ -1 ప్లస్ 1 అండ్ అగైన్ హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 3 పవర్ 6 అండి. 3 పవర్ 6 అంటే 3 స్క్వేర్ 3 టు పవర్ ఆఫ్ 1 3 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 3 పవర్ 6 అడుగుతుంది. ఇది 3, ఇది 9, ఇది 27, ఇది 81, ఇది 343 అండ్ ఇది 729. సో ఇక్కడ 729 -1 టు ది పవర్ ఆఫ్ 1 అంటే -1 ప్లస్ 729 విచ్ ఇస్ ఈక్వల్ టు 728 అండి. సో నంబర్స్ ఫాస్ట్గా ఉండాలి. 3 పవర్ 6 అంటే ఇంకా చెప్పాలి అంటే 27 స్క్వేర్. వై బికాస్ 3 స్క్వేర్ అంటే 27 హోల్ 3 క్యూబ్ అంటే 27 హోల్ స్క్వేర్ అంటే 27 స్క్వేర్ 729. సో మనకి స్క్వేర్స్ అనేది 27 స్క్వేర్ ఇది అడిగింది, పెద్ద నెంబర్ కాదండి. సో అక్కడి వరకు మనకి రావాలి, వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణం. రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణం అంటే చలరాశులు రెండు ఉండాలి. అంటే x, y కావచ్చు, m, n కావచ్చు, ఏవైనా సరే చలరాశులు రెండు ఉండాలండి. సో ఇక్కడ x, y అనుకుంటే అన్ని ఈక్వేషన్స్ x, yనే ఉన్నాయి. అంటే మనకి చలరాశుల్లో ఈక్వేషన్ అనేది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది రెండు చలరాశులు రేఖీయ సమీకరణం. వర్గ సమీకరణం ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది వర్గ సమీకరణం, ఇది రేఖీయ సమీకరణం. ఇక్కడ అన్నీ కూడా సేమ్ కనబడుతున్నాయి కానీ కండిషన్స్ వేరు ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 0. సో రెండు ఈక్వల్ టు 0 అయితే అసలు x, y టర్మ్స్ ఉండవు. సో అది కాదు. a నాట్ ఈక్వల్ 0, b నాట్ ఈక్వల్ 0 ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు ఒకవేళ a ఈక్వల్ 0 అయితే 0 ఇంటూ ఎక్స్ 0. సో ఇక్కడ 0 అంటే y అవుతుంది ఓన్లీ. అంటే ఇక్కడ ఓన్లీ ఒకటే రేఖీయ సమీకరణం, ఇక్కడ కూడా ఒకటే రేఖీయ సమీకరణం. సో మనకు అవుట్పుట్గా రెండిట్లో రేఖీయ సమీకరణం అంటే ax ప్లస్ by ప్లస్ c. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. x మైనస్ y ఈక్వల్ టు 0 అయితే సాధన సమితి. x మైనస్ y ఈక్వల్ టు 0 దీన్ని కొంచెం సాధిస్తే అంటే మనం సింప్లికేషన్ చేస్తే x మైనస్ y ఈక్వల్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు y. x ఈక్వల్ టు y అంటే మనం 1 తీసుకుంటే ఇది 1 వస్తుంది, 2 తీసుకుంటే 2 వస్తుంది, 33 తీసుకుంటే 33 వస్తుంది. సో మనం అట్లా ఇన్ఫైనైట్ వరకు ఇన్ఫైనైట్ వస్తాయి. సో మనకి అపరిమితం అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని సాధిస్తే అపరిమితం అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ అపరిమితం అంటే ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. చలరాశికి బదులు ఒక సంఖ్యను ప్రతిక్షేపిస్తే ఆ నిశ్చిత వాక్యాలను ఎట్లా మారుతుంది? చలరాశికి బదులు సపోజ్ ఇప్పుడు 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇది చలరాశి అండి. ఈ చలరాశికి బదులు ఒక సంఖ్యను రాయడం అంటే సపోజ్ 4 5 మన ఇష్టమైన నెంబర్ రాయడం. 5 రాస్తే 2 × 5 ప్లస్ 3 ఈక్వల్ టు 0, 2 × 5 10 ప్లస్ 3 ఈక్వల్ టు 0, 13 ఈక్వల్ టు 0. ఇది యాక్చువల్గా సత్యమా అసత్యమా తర్వాత సంగతి. ఇదొక ప్రవచనం, ఇది సత్యమా అసత్యమా తర్వాత. ఫస్ట్ ఏమైంది, అది ఒక ప్రవచనం లెక్క కన్వర్ట్ అయింది. సో చలరాశికి బదులు ఒక నంబర్ రాస్తే అదొక ప్రవచనంగా తయారవుతుంది. అది ప్రవచనం ఒకవేళ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే సత్యం అవుతుంది, ఈక్వేషన్ సాటిస్ఫై చేయకపోతే ఇక్కడ సత్యవాక్యం. ప్రవచనం అనేది సత్యం కావచ్చు అసత్యం కావచ్చు. 10th ప్రవచనాలు అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో సత్యాలు అసత్యాలు ప్రవచనాలు మీద నేర్చుకున్నాం. ఆ బేస్ మీద క్వశ్చన్ ఇస్తుండు. సో చలరాశికి బదులు ఒక నంబర్ రాస్తే అది ఒక ప్రవచనంగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమానత్వపు గుర్తు ఈక్వల్ టును కలిగి ఉన్న అనిశ్చిత వాక్యాన్ని ఏమంటాం? సమానత్వపు గుర్తు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2x ప్లస్ y ఒక ఈక్వేషన్, ఇక్కడ 3 ఉందండి. ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ తీసుకుంటే దీన్ని మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ కాకుండా ఈక్వల్ పెట్టమంటుండు. ఈక్వల్ టు ఎప్పుడైతే పెడతామో మనం అది సమీకరణం అవుతుంది, అది ఒక సమీకరణం అవుతుంది. ఇఫ్ ఒకవేళ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే అసమీకరణం అవుతుంది. సమీకరణం ఎప్పుడవుతుంది? అది ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేస్తే అది సమీకరణంగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈక్వల్ టు ఉంటే దాన్ని ఎప్పుడైనా సరే సమీకరణం అనాలి. దేనికైనా సరే LHS ఈక్వల్ టు RHS అంటే మధ్యలో ఒక నంబర్, ఇటో నంబర్ అటో నంబర్ మధ్యలో ఈక్వల్ టు ఉంటే అది సమీకరణంగా మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమీకరణంలోని చలరాశి మార్పిడి విలువల సమితిని డాష్ అంటారు. సమీకరణంలో చలరాశి మార్పిడి విలువలను డాష్ అంటారు. క్షేత్రము లేదా చలరాశి అండి. ఆన్సర్ ఈస్ క్షేత్రము లేదా చలరాశి అని చెప్పంటాం. చలరాశి లేదా క్షేత్రం అంటాం. ABCలు 3 సంఖ్యలు అయితే మరియు A గ్రేటర్ దెన్ 0, B గ్రేటర్ దెన్ 0, A లెస్ దెన్ 0, B లెస్ దెన్ 0 అయితే క్రింది వాటిలో ఏది నిజం?
సో జీరో కంటే సి అనేది జీరో కంటే తక్కువ ఉంటుంది. అంటే సి అనేది అన్నీ కూడా మైనస్ వాల్యూస్ లైక్ -1 -2 -3 అట్లా ఉంటాయి అన్నమాట సి వాల్యూస్. అండ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనేది చిన్నది బి కంటే. సో ఇప్పుడు దీన్ని మనం మైనస్ విలువతో గుణిస్తే అంటే ఏసీ బీసీ ఎప్పుడైతే మైనస్ విలువతో గుణించినామో ఈ సింబల్ చేంజ్ అవుతుంది, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా కన్వర్ట్ అయితే ఆప్షన్ డైరెక్ట్గా ఏసీ లెస్ దెన్ బీసీ అంటే ఏసీ అనేది బీసీ కంటే పెద్దగా ఉంటుంది. ఎప్పుడు అది మనం ఒక మైనస్ విలువతో గుణించినప్పుడు అట్లా ఉంటుంది. ఒకవేళ ఈ సి అనేది అంటే ఇక్కడ సి అనేది నెగిటివ్ వాల్యూస్ అండి, జీరో కంటే తక్కువ వాల్యూస్, అప్పుడు మాత్రమే సైన్ డిఫరెంట్ ఉంది. ఒకవేళ పాజిటివ్ వాల్యూస్ అయితే జీరో కంటే ఎక్కువ వాల్యూస్ అయితే అప్పుడు మనకి ఏసీ బీసీ లెస్ దెన్ బీసీ ఇట్లా వచ్చేది. సో అట్లా రాకుండా ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ వాల్యూస్తో గుణించినప్పుడు ఆటోమేటిక్గా అది సింబల్ చేంజ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 35² + 13x - 12 = 0 మూలాలు, వర్గ సమీకరణానికి మూలాలు అనుకోవడం. సో ఇక్కడ మనకి 35 × 12 తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ 1 లేదండి, 35 ఉంది, 35 × 12 తీసుకోవాలి. 35 × 12 చేసినప్పుడు సంథింగ్ రావాలి, ఆ సంథింగ్ని యాడ్ చేయడం మైనస్ చేయడం ద్వారా 13 రావాలి. సో 13 అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తే ఎంతో పెద్ద నెంబర్ వస్తుంది, అది మనకు వద్దు. సో దీన్ని 7 × 5 రాద్దాం, దీన్ని 3 × 4 రాద్దాం. 7 5 ఓకే, 7 × 4 5 × 3 7 4 is 28, 5 3 is 15, 28 - 15 13 మ్యాచ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేయాలి. సో ఇవి బై డిఫాల్ట్గా ప్రాక్టీస్ తోటి మాత్రమే వస్తాయి, ఎందుకంటే ఆ క్వశ్చన్ మనకి ఏమి ఇస్తాడో తెలియదు. ఆన్ స్పాట్లో థింక్ చేయాలంటే బై ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. సో 28 15 28 - 15 = 13 మ్యాచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్, దేనికి మైనస్ తీసుకోవాలి, 13కి ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే 28కి ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ 13 ప్లస్ ఉంది కాబట్టి +28 - 15 తీసుకుంటాం. సో ఈ క్వశ్చన్ మనం కంప్లీట్గా రాయగలిగితే 35x² + 28x - 15x -12 = 0. నెక్స్ట్ 35 28 7 x కామన్ తీస్తే 5x + 4, 35లకని 7 పోతే 5x ఉంటుంది, 28x అంటే 7x కామన్ తీస్తే 4 ఉంటుంది. ఇక్కడ మైనస్ సేమ్ నెంబర్ రావాలి కాబట్టి 15 ఉంది కాబట్టి 3 తీయాలి, 3 కామన్ తీస్తే 5x + 4 = 0. ఈ రెండింటిలో 5x + 4 కామన్ కాబట్టి 5x + 4 × 7x - 3 = 0. ఇక్కడ దాకా వచ్చినాక డైరెక్ట్ చేసేయండి. సో 7x అంటే 3/7 ఒకటి -4/5 ఒకటి. సో ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను, ఇక్కడ 5x + 4 = 0 ఆర్ సెకండ్ వన్ 7x - 3 = 0, 7x - 3 = 0. సో క్లియర్లీ x = -4/5 అండ్ ఇయర్ x = 3/7, -4/5 అండ్ 3/7, 3/7 అండ్ -4/5. ఆప్షన్ నెంబర్ 4th వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4th వన్ ఈజ్ కరెక్ట్. సో స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ √3x² + 10x - 8√3 = 0కి మూలాలు. సేమ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ సేమ్ వేరే నెంబర్ ఉంది, ఇక్కడ వేరే నెంబర్ ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేయాలి. 8√3 × √3 which is equal to √3 × √3 3, 8 × 3 24. 24కి రూట్స్ రావాలి, విచ్ 10 రావాలండి యాడ్ చేస్తే. సో 24 అంటే 12 2s 8 3s కూడా 24, బట్ 8 + 3 11 వస్తుంది, అక్కడ 12 10 ఉంది. సో క్యాలిక్యులేట్ చేయడం 12 2 అయితే కన్ఫామ్గా ఓకే, ఎందుకంటే 2 + 12 -2 తీసుకున్నప్పుడు ఇక్కడ +10 వస్తుంది అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మ్యాచ్ అవుతుంది. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి రూట్స్ ఆర్ ఇక్కడ మనకి డివిజన్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు. సో √3x² + 12x - 2x లాస్ట్ నెంబర్ -8√3 = 0. √3x కామన్ ఇద్దామండి, ఎందుకంటే మనకు అది తప్ప వేరే లేదు, ఇక్కడ x బయటకు వస్తుంది. √3x లెక్కని 12 √3 వెళ్తాయి, 4√3 రాయొచ్చు. అంటే 4√3 12 అంటే 12 = 4 × √3 × √3 రాయొచ్చు, ఎందుకంటే √3 × √3 3, 4 × 3 12. సో లేకుండా ఒక √3 పోతే 4√3 మిగులుతుంది. ఎంత మిగులుతుంది మనకి +4√3 రిమైనింగ్. సో ఇక్కడ -2 కామన్ తీస్తే x + 4√3 అంటే మనకి మిడిల్ టర్మ్స్ రెండు సేమ్ రావాలి కాబట్టి దానికోసమే మనం కన్వర్ట్ చేస్తాం. x + 4√3 3x √3x - 2 = 0. సో విచ్ is equal to 0, which is equal to 0. ఫస్ట్ వన్ 0 చేస్తే x = -4√3, సెకండ్ వన్ ఈక్వల్ చేస్తే 2/√3 -4√3
minus 4 root 3 2 by root 3. So option number third one is correct. Option number third is correct. 2 by root 3 minus 4 by root 3. యాక్చువల్గా ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ అండి, కాకపోతే నెంబర్స్ పెద్దగా ఉన్నాయి. రూట్స్ బై నోట్ చేయడం అంటే వెరీ బేసిక్ టాపిక్. నెక్స్ట్ ఆల్ఫా కామా బీటాలు 3x² - 5x + 7 = 0 అయితే 0కి మూలాలు అయితే α² + β². ఇక్కడ మూలాలు అంటే రూట్స్ అండి. సో ఇక్కడ మనకి ax² + bx + c అంటే ఒక వర్గ సమీకరణం. దానికి ఆల్ఫా కామా బీటాలు అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం =b/a, మూలాల లబ్ధం ఆల్ఫా బీటా =c/a అనే రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అంటే ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణానికి ఆల్ఫా కామా బీటాలు రెండు మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా c/a ఈ రెండు సమీకరణాలు కూడా మనకి ఫార్ములాస్ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడేమో అడుగుతుండో α² + β² అంటే మూలాల వర్గాల మొత్తం అడిగిండు. దీనికి మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. ఎందుకంటే a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab. ఇది రాస్తే +2ab అంటే a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab. మనకేమో ఇది అడిగింది కాబట్టి ఈ +2ab అంటే పంపిస్తున్నాం -2ab. వై? బికాస్ a + b ఆల్ఫా ప్లస్ బీటా మనకుంది, ఆల్ఫా బీటా మనకుంది. ఈ రెండింటిలో కన్వర్ట్ చేసుకున్నాం. మనకు అడిగిందేమో α² + β². అది మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనకి తెలిసిన ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా. ఈ రెండు వాల్యూస్ని ఆ వీటిలో కన్వర్ట్ చేసేసినాం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే, ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేస్తే -b/a మైనస్ అంటే అక్కడ ఆల్రెడీ -5 ఉంది కాబట్టి -5/3 అండి. -5/3 అంటే 5/3. ఆల్ఫా ప్లస్ బీటా = 5/3 అండ్ c/a అంటే 7/3. సో ఆ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5/3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 7/3 25/9 -2 ఇంటూ 7 14/3. ఎల్సిఎం 9 అండి. 25 3 ఇంటూ 14 42. 25 - 42 -17/9. సో మనకు ఆప్షన్ -17/9 ఆన్సర్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3 -17/9. ఇక్కడ మనకు ఉపయోగపడే ఫార్ములాస్ ఏంటంటే ax² + bx + c = 0కి ఆల్ఫా కామా బీటాలు రెండు మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా =-b/a ఇది మూలాల మొత్తానికి సమానం, ఆల్ఫా బీటా =c/a ఇది మూలాల లబ్ధానికి సమానం. ఈ రెండింటిని మనం క్లియర్గా తీసుకొని ఇచ్చిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫా కామా బీటాలు ax² + bx + cకి మూలాలు అయితే ఆల్ఫా బీటా² + α² బీటా + ఆల్ఫా బీటా = 1. సో ఇంతకుముందుకు మెథడ్స్ మనం యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఇచ్చిన క్వశ్చన్ కూడా ఏబీసీలో ఉంది కాబట్టి -b/a అండ్ ఆల్ఫా బీటా =c/a మూలాల మొత్తం మూలాల లబ్ధం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్ఫా బీటా² + α² బీటా + ఆల్ఫా బీటా ఈ మూడు తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఆల్ఫా బీటా రెగ్యులర్ కనబడుతుంది కాబట్టి ఆల్ఫా బీటాని కామన్ చేస్తే బీటా + ఆల్ఫా బీటా చేసింది. మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్ఫా బీటా =c/a, ఆల్ఫా బీటా c/a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a ప్లస్ ఆల్ఫా బీటా అంటే c/a, bc -bc/a² ప్లస్ c/a ఎల్సిఎం a². సో -bc a ఇంటూ c ac అండి. సో ac -bc/a², ac -bc/a², ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో మనకి రెండే ఫార్ములాస్ చాలా వరకు ఉపయోగపడతాయి. α² + β² అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా c/a ఈ రెండు ఫార్ములాస్ రెగ్యులర్గా మనకి ఉపయోగపడతాయండి ఈ టాపిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫా కామా బీటాలు px² - px + q = 0కి మూలాలు అయితే ఆల్ఫా బై బీటా, బీటా బై ఆల్ఫా = 1. సో మనకు అడుగుతుందేమో ఫస్ట్ కంపేర్ చేసేసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా -b/a విచ్ మీన్స్ -p/p. సో p/p విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ప్లస్ బీటా = 1 వచ్చింది అండ్ ఆల్ఫా బీటా c/a అంటే q/p. ఆల్ఫా ప్లస్ బీటా = 1, మూలాల మొత్తం 1, మూలాల లబ్ధం q/p వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఎల్సిఎం ఆల్ఫా బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఫస్ట్ మెథడ్ అండి. a² + b² = a + b హోల్ స్క్వేర్ -2ab
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 అండి, 1 స్క్వేర్ కాబట్టి 1 అవసరం లేదు. మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే క్యూ బై పి ఈజ్ డివైడ్ బై క్యూ బై పి. ఎల్సిఎం పైన ఎల్సిఎం చేస్తే పి వస్తుంది. 1 ఇంటూ పి పి మైనస్ 2q ఈజ్ డివైడ్ బై క్యూ బై పి. పీపీ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ p by q minus 2q by q. p by q minus 2. p by q minus 2. p by q minus 2. ఆప్షన్ నెంబర్ 4 అండి. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎండింగ్ వరకు చేయాలి. ఏదో ఒకటి మనకి వాల్యూ ఇంతకంటే ఎక్కువ చేయలేము అనే విలువ వచ్చేంత వరకు చేయాలి. అప్పుడు మనకి ఆప్షన్స్ కూడా అవే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ ఆప్షన్స్ మధ్యలో ఆపేస్తే అక్కడికి ఆపేయచ్చు. ఇక్కడ మనకి p by q లో ఉంది కాబట్టి ఆప్షన్ అక్కడి దాకా మనం చేసుకుంటూ వెళ్ళామండి. నెక్స్ట్ క్వశ్చన్, √2, √8, √18, √32లో 10వ పదం. ఇది చూడగానే √2, 8 అంటే 2√2 ఎట్లా వస్తుంది? 8 అంటే 4 స్క్వేర్ ఇంటూ 2 విచ్ మీన్స్ 4 బయటకు వస్తే 2√2. నెక్స్ట్ √18 కదా, √18 అంటే 9 స్క్వేర్ ఇంటూ 2, 9 అంటే 3√2. నెక్స్ట్ ఇది 4√2. అట్లా సిరీస్ ఇచ్చాడు. 10వ పదం, ఇక్కడ ఫస్ట్ పదం 1√2, 2√2, 3√2, 4√2, 10వ పదం 10√2 సరిపోయింది. 10వ పదం 10√2 ఆప్షన్ నెంబర్ 3 అండి. 10√2 చాలు. కాకపోతే ప్రాసెస్ ప్రకారం చేయాలి మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు మనకి ఇది అర్థమెటిక్ సిరీస్ అండి. సో ఇది జనరల్ మెథడ్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంకశ్రేణి. అంకశ్రేణిలో 10వ పదం d10 ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a ప్లస్ n మైనస్ 1 అంటే 10 మైనస్ 1 ఇంటూ d. a ప్లస్ 9d ఇది ఫార్ములా. వాట్ ఈజ్ ఏ మొదటి పదం, వాట్ ఈజ్ ది పదాంతరం. సో మొదటి పదం ఎంత? √2. a ఈక్వల్ టు √2. మరి d ఎలా వస్తుంది? a2 మైనస్ a1. a2 ఎంత? 2√2. a1 ఎంత? √2 విచ్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ √2. సో ఆ రెండు ఇక్కడ రాస్తే మనకి √2 ప్లస్ 9 ఇంటూ √2. √2 ప్లస్ 9 ఇంటూ √2 10√2. ఆన్సర్ 10√2. అంకశ్రేణికి సంబంధించిన క్వశ్చన్స్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. నెక్స్ట్ క్వశ్చన్, a plus n minus 1 into d. Next question, 43, 44. ఓకే, ఒక పూల తొట్టలో మొదటి వరుసలో 23 గులాబీ పూలు, రెండవ వరుసలో 21, మూడవ వరుసలో 19 చొప్పున ఇలా ఉన్న చివరి వరుసలో 5 ముక్కలు ఉంటే సంఖ్య ఎంత? అంటే ఫస్ట్ వరుసలో 23, సెకండ్ వరుసలో 21, తర్వాత వరుసలో 19, అట్లా లాస్ట్ వరకు 5 ఉంటే నంబర్ ఎంత అని అడుగుతుండ్రు. సో ఇక్కడ n వాల్యూ ఎంత అని అడుగుతుండ్రు. n వాల్యూ ఎంత? a ప్లస్ n మైనస్ tn ఇచ్చేసాడండి. tn ఈక్వల్ టు 5. ఇలా చేయడం ఒక రకం. లేదు 23 వరకు ఉండే బేస్ సంఖ్యలు మొత్తం ఎంత? 12 అండి. ఎందుకంటే ఇవన్నీ బేస్ సంఖ్యలు. 23 వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 5 లోపల ఎన్ని ఉంటాయి? 3, 1. సో ఈ రెండింటిని ఆన్సర్ 10 అండి. సో మొత్తం 12 ఉంటాయి. అందులో నుంచి 2 బేస్ సంఖ్యలు మనం తీసేస్తే, అందులో నుంచి 2 బేస్ సంఖ్యలు తీసేస్తే మనకు 10 వస్తుంది. జనరల్ మెథడ్ అండి. సో అర్థమెటిక్స్ అంటే సిరీస్లో కూడా జనరల్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం వెళ్తే ఇది ఒక సిరీస్ అండి. ఇది అర్థమెటిక్ సిరీస్. ఎందుకు? డికేజ్ అనేది -2 -2 సమానంగా ఉంది కాబట్టి. ఇక్కడ మొదటి పదం a అంటే 23, ప్రారంతరం d అంటే -2 అండ్ tn అంటే 5 అండి. n వాల్యూ ఎంత అని క్వశ్చన్. ఇట్లా ఇచ్చాడు క్వశ్చన్. tn అంటే ఇంత ముందు రాసాంగా tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే ఫార్ములా. tn ఈక్వల్ టు 5 ఇచ్చాడు, a అంటే 23 ఇచ్చాడు, n మైనస్ 1 ఇంటూ d అంటే -2 ఇచ్చాడు. సో ఇప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5 మైనస్ 23 ఈక్వల్ టు -2n ప్లస్ 2. 5 మైనస్ 23 అంటే -18 ప్లస్ 2 ఇటు వస్తే -2 -2n విచ్ ఇస్ ఈక్వల్ టు -20 n ఈక్వల్ టు n ఈక్వల్ టు 10, n ఈక్వల్ టు 10. సో ఇట్లా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2, 5/2, 3 ఉమామహేశ్వర లేడీస్ ఎంపోరియం. 2, 5/2, 3, 7/2లో 10వ పదం అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనం a ఈక్వల్ టు 2 అండి. ఈ సిరీస్ అనే ఫస్ట్ ఇవ్వగానే ఫస్ట్ టర్మ్ కౌంట్ చేయాలి. ఇప్పుడు d ఈక్వల్ టు a2 మైనస్ a1 అండి విచ్ ఇస్ ఈక్వల్ టు 5/2 మైనస్ 2. 2 is LCM 5 minus 4 which is equal to 1/2. సో d
1/2 వచ్చింది, A 2 వచ్చింది. ఇప్పుడు 10వ పదం అడిగిండు T10 ఈక్వల్ టు A ప్లస్ 9D అండి. A అంటే ఎంత 2 ప్లస్ n-1 ఇంటూ D అంటే 9 ఇంటూ D అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 9/2 4 ప్లస్ 9/2 13/2 ఆప్షన్ నెంబర్ 1 అండి. ఈ సిరీస్ చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ నంబర్ ఆఫ్ పదాలు టర్మ్స్ అంటే TN కానీ సమ్ ఆఫ్ n కానీ అడుగుతాడు. ఇక్కడ సమ్ ఆఫ్ n ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక అంక శ్రేణిలో n పదాల మొత్తం SN ఈక్వల్ టు NP ప్లస్ 1/2n ఇంటూ n-1 ఇంటూ Q అయితే పదాంతరం ఎంత? జనరల్గా పదాంతరానికి సమ్ ఆఫ్ n ఫార్ములా జనరల్గా మనకి అంక శ్రేణిలో కనుక సమ్ ఆఫ్ n అంటే పదాల మొత్తం, మొదటి పదాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n/2 2 ఇంటూ A ప్లస్ n-1 ఇంటూ D అండి. మనం ఫార్ములాస్ రాసుకున్నప్పుడు ఈ ఫార్ములా రాస్తాం. మనం ఎందుకు సిరీస్ అయిన టాపిక్స్ చదివినప్పుడు n/2 ప్లస్ ఇంటూ n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D ఇది సమ్ ఆఫ్ ఎన్కి ఫార్ములా. ఇక్కడ వేరే ఇచ్చాడు పదాంతరం ఎంత అడుగుతుంది. సో దీన్ని మనం ఆ ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. సో ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ లేవు. సో వాల్యూస్ లేనప్పుడు మనం ఏం చేయాలి, ఆ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ n/2 కావాలి, n ఉంది, n/2 కావాలి. n/2 మొత్తం కామన్ తీస్తున్నాం, ఎందుకంటే n/2 కామన్ తీస్తే ఇచ్చిన ఈక్వేషన్లో, ఎందుకంటే ఇక్కడ n ఉంది, ఇక్కడ n/2 ఉంది. n/2 కామన్ తీస్తే 2p అండి, 2p. n/2 కామన్ తీసినప్పుడు 2p మిగులుతుంది ప్లస్ n-1 ఇంటూ Q వస్తుంది. n-1 ఇంటూ Q వస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ పోలి ఉంది n/2 2p n-1 ఇంటూ t. సో ఇప్పుడు d ఈక్వల్ ఎంత Q. అదే మనకి A ఈక్వల్ ఎంత అవుతుంది P అవుతుంది. ఏ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ని ఫార్ములా బేస్ పైన కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇదొక విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ n ఈక్వల్ టు n/2 2A ప్లస్ n-1 ఇంటూ D అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. 47th క్వశ్చన్ an ఈక్వల్ టు n ఇంటూ n-3 బై n+1 గా నిర్వచిస్తే 18వ పదం ఎంత? సో an ఈక్వల్ టు n ఇంటూ n-3 ఈజ్ డివైడెడ్ బై n+4గా ఫంక్షన్ ఇచ్చిండు. సో A18 కావాలి. A18 ఈక్వల్ టు 18 మైనస్ 3 18 ప్లస్ 4 18 ఇంటూ 18 - 3 అంటే 15 అండి. 15 బై 18 + 4 22 9 జా 22 జా విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ 9 అంటే 135 బై 11 135 బై 11 133 బై 11. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో 36 డిగ్రీలకు సమానమైన కోణం, సమానమైనది 36 డిగ్రీలు. దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు పైలకి కావాలి. సో 36 డిగ్రీలు ఈక్వల్ టు π/8 అని చెప్పి 180 అని రాయొచ్చు మనం, ఎందుకంటే డిగ్రీస్ పోతే π/180 వస్తుంది. ఈ విషయం తెలుసుకోండి. 36 1 జా 36 5. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/5 5/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి డిగ్రీస్ వెళ్తే π/180 వస్తుంది. నెక్స్ట్ దాన్ని మనం వర్తుల కోణం అంటాం. 210 డిగ్రీల కోణానికి సమానమైన వర్తుల కోణంగా మారుస్తుంది ఏర్పడేది. సో మళ్ళీ సేమ్ 210 డిగ్రీస్ ఈక్వల్ టు 210 ఇంటూ డిగ్రీస్ వెళ్తే π/180 వస్తుంది. 0 0 గెట్ క్యాన్సల్. 3 7 జా 3 6 జా విచ్ మీన్స్ 7π/6 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 అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ 35π/6కి షష్టాంశమానం. షష్టాంశమానం అంటే డిగ్రీస్ అండి. వర్తులమానం అంటే పైస్ అండి. వర్తులమానంలో పైస్ ఉంటాయి, షష్టాంశమానంలో డిగ్రీస్ ఉంటాయి. సో మనం దాన్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి. సో రివర్స్ అండి. ఇప్పుడు రివర్ట్ చేస్తే 35/6 అలాగే ఉంటుంది. పై తీసేస్తే 180 రాసుకోవచ్చు మనం. 6 1 జా 6 30 జా 35 ముళ్ళ 35 ఇంటూ 3 105 పక్కన 0 1015 ఇస్ ద ఆన్సర్. సో మనం ఇట్లా ఈ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ చూస్తున్నామండి. ప్రతి క్వశ్చన్ని కూడా షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, ఈజీ మెథడ్ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని ఫాలో కావాలి. నంబర్ ఆఫ్ అంటే మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.